సో దీనిలో భాగంగానే హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచుతా ఉన్నారు. సో టోటల్గా ఎన్ని గ్రామాలు ఇందులో విలీన అయ్యే అవకాశం ఉంది? సార్ నాకు ఒకటి ఏంటంటే హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అంటే ఈ హెచ్ఎండిఏ పరిధి రేపు RRR లోపు ఉంటుందా, లేకుంటే RRR దాటి కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఇది హెచ్ఎండిఏ కూడా డబ్బులు రాబెట్టుకోవడానికి ఒక రీజన్ అండి. అందరికీ విన్ విన్ సిచ్యువేషన్. ఒక బయ్యర్ తప్ప మిగతా అందరూ మిగతా 3 ఏజెంట్స్ కానీ, బిల్డర్స్ కానీ, గవర్నమెంట్ కానీ దే గెట్ బెనిఫిటెడ్, ఇన్వెస్టర్స్ కానీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇనీషియల్గా రేవంత్ రెడ్డి గారి థాట్లో మన ఆయన సీఎం అవగానే తెలంగాణని 3 విభాగాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే అప్ టు ఓఆర్ఆర్, జిహెచ్ఎంసీ టు ఓఆర్ఆర్ ఈస్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR ఈస్ సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బోర్డర్ ఈస్ రూరల్ ఏరియా. ఈ 3 భాగాలు. ఇప్పుడు ఏం చేశారు, మున్సిపాలిటీ అంటే సిటీ, మనం కూర్చుని మున్సిపాలిటీ అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ అన్నారు. అంటే అక్కడ వరకు హెచ్ఎండిఏ ఉంది ఆల్రెడీ. హెచ్ఎండిఏ తర్వాత వచ్చేది డిటీసీపీ. RRR టు ఓఆర్ఆర్ అనేది డిటీసీపీ. బియాండ్ దట్ జీపీ స్లోగా వెళ్ళిపోతున్నారు, వానిష్ అయిపోతుంది. అదే మీరు తెలుసుకోవాలంటే జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీ ఏదైతే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంది, 3-4 లక్షలు ఉంది మనం కూర్చున్న ప్లేస్లో. అంటే హెచ్ఎండిఏ రేట్లు జిహెచ్ఎంసీ తర్వాత నెక్స్ట్ వచ్చేది హెచ్ఎండిఏ 1,00,000 వరకు నడుస్తుంది. 1,20,000, 3,00,000. డిటీసీ అనేది 10 నుండి 50,000 దాకా నడుస్తుంది. జీపీ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, హెచ్ఎండిఏ పరిధి పెంచితే డిటీసీపీ ఏదైతే తక్కువ వాల్యూ ఉందో అది ఎక్కువ వాల్యూ అయిపోతుంది. సో ఒకప్పుడు RRR బార్డర్ వరకు పెంచుదాం అనుకున్నారు. తర్వాత RRRని అలాట్మెంట్ చేశారు. ఏది 330 కిలోమీటర్లు కాస్తే ఇప్పుడు 340, 350 కిలోమీటర్లు. కొన్ని పాయింట్స్ అబ్జెక్షన్లో ల్యాండ్ పూలింగ్ మార్చారు. ఇప్పుడు షాద్నగర్, రాయకల్, తోలుగట్టు తర్వాత వస్తుంది. రకరకాలు సంగారెడ్డి, ఇవన్నీ కూడా సిటీలో వచ్చేస్తాయి. ఈ ఓవరాల్గా చూసుకుంటే ప్రైస్లో చాలా చేంజ్ వచ్చేస్తుంది. ప్రైస్లో చేంజ్ అంటే ట్యాక్స్లో చేంజ్ వస్తుంది. ట్యాక్స్లో చేంజ్ అంటే స్టాంప్ డ్యూటీలో ఒక సైకిల్ ఇంటర్లింక్ అది. సో ఇప్పుడు నాకు లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే RRRకి ఒక 5 కిలోమీటర్ ఇంకా పొడిగించమన్నారంట బార్డర్. ఇంతకుముందు RRR వరకు అన్నారు, ఇప్పుడు RRR నుండి ఇంకో 5 కిలోమీటర్లు. అంటే అది కూడా హెచ్ఎండిఏ పరిధిలో. అంటే భూ వాల్యూ అవైలబిలిటీ, ఇప్పుడు ల్యాండ్ ఏదైతే యూజ్లో లేదో అదంతా యూజ్లోకి వచ్చేస్తుంది. సామాన్య ప్రజలకి ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్ అది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి రేటు తగ్గితే రేటు తగ్గుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు అరటిపళ్ళు బండి ఉందండి, ఫస్ట్ పొద్దున ఎంత పెడతాడు, డజన్ 70 రూపాయలు పెడతాడు. మధ్యాహ్నంకి వచ్చేసరికి 60 రూపాయలు చేస్తాడు. 3 గంటలకు వచ్చేసరికి 50 రూపాయలు చేస్తాడు. సాయంత్రం వేసేసరికి 30 రూపాయలు చేస్తాడు. ఎందుకంటే రేపు పని చేయవు కాబట్టి. సో స్ట్రాటజీ సిచ్యువేషన్ బట్టి ఎంత పిండి ఉంటే అంత రేటు, పండు లైఫ్ బట్టి, అరటిపళ్ళు లైఫ్ బట్టి రేటు మారుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే అదే సిచ్యువేషన్. మనకి అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది అనుకుంటే RRRకి 5 కిలోమీటర్లు చాలా పెద్ద ఏరియా, 70, 80, 90 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ మీకు 100 జీపీ తగిలితే 100. ఇప్పుడు ఆల్రెడీ జడ్చర్ల కానీ, జైరాబాద్ కానీ, వికారాబాద్ కానీ, కడతాల్, అమంగల్ కానీ ఇవన్నిటి కూడా 100 కిలోమీటర్లు ఉన్నాయి రఫ్గా. దట్ మీన్స్ ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు అడవి అనుకున్నామో, ఒకప్పుడు కుక్కటిపల్లి అడవి అనుకున్నారు, జూబ్లీహిల్స్ అడవి అనుకున్నారు. ఒకప్పుడు తెల్లాపూర్ ఎవడు పోతాడు, పోచారు ఎవరు పోతారన్నారు. అలాంటిది 50 కిలోమీటర్లు సిటీలాగా అయిపోయింది. మోకిల శంకర్పల్లి సిటీలో ఉన్నట్టు ఉంది. ఓఆర్ఆర్ నుండి ఎంత దూరం ఉంది, 15-20 మినిట్స్. ఎక్కడికైనా మీరు అటు ఎయిర్పోర్ట్కి కానీ, ఎయిర్పోర్ట్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు అది శంషాబాద్ అనే పేరు నాకు తెలీదు. ఈరోజు శంషాబాద్ హైలైట్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ కట్టారు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకున్న లేటెస్ట్ అప్డేట్ వరకు ఇన్నర్ సోర్సెస్ అండి, RRRకి ఒక 5 కిలోమీటర్ అటువైపు, ఇటువైపు కాదు. మనం చూసుకుంటాం, మనం 1 ఇయర్ బ్యాక్ ఈ మాట చెప్పాను. ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మీరు స్టాండర్డ్కి క్వశ్చన్ అడుగుతుంటారు. RRRకి 5 కిలోమీటర్ అటు, 5 కిలోమీటర్లు ఇటు అని చెప్పారు. బికాజ్ అప్పటి నుండే డిస్కషన్ జరిగింది, కానీ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా అవ్వలేదు, అవుతుంది. సో ఇన్వెస్టర్కి RRR చుట్టూ ఎక్కడైనా, అటు సంగారెడ్డి కానీ, ఇటు మేడ్చల్ కానీ, అటు షాద్నగర్ కానీ, ఎక్కడికి వెళ్ళినా మీకు డెఫినెట్గా అప్రిషియేట్. అంటే ఇంకోటి నేను సజెస్ట్ చేసేదంటే ఇన్వెస్టర్స్కి, తక్కువ రేట్లో కొనుక్కోండి, ఎక్కువ రేట్లో కొనుక్కోకండి. తక్కువ రేట్లో కొనుక్కుంటే సిటీకి నుండి దూరం వెళ్ళాలి. దగ్గరలో కొనుక్కుంటే అప్రిషియేషన్ పెద్ద జరుగుతుంది. ఇప్పుడు 3 లక్షలు పెట్టుకున్న 4 లక్షలు ఏమి అప్రిషియేట్ అవుతుంది? ఆల్రెడీ సాచురేటెడ్ అయిపోయింది, పెరగాల్సినంతా పెరిగిపోయింది. 2007-8లో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కేబీఆర్ ఇప్పుడు మంత్రి అని కడతారు. అంతకుముందు ఒక మంత్రి నివాస్, ఓకే, అంతకుముందు ల్యాండ్ తీసుకున్నాడు. మేటాసు, ICICI, నాగార్జున కలిపి తీసుకున్నాడు.
మార్కెట్ రేట్ 60,000-70,000 ఉంటే 1,36,000కి కొన్నారు వాళ్ళు. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎందుకు హై రైజ్ రావట్లేదు, కేబీఆర్ పార్క్ పార్ట్ అది, ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావట్లేదు. అది యాక్చువల్లీ ఆ డీల్ అనేది మార్కెట్ని పాడు చేస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ డబుల్ 80% ఎక్కువైపోయింది. అదే ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు, కనెక్టివిటీ పెంచుతున్నారు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఓఆర్ఆర్ కానీ RRR కానీ తెలంగాణ గవర్నమెంట్కి G³ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ఎవరు చేశారని పక్కన పెడితే ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎంతో ట్రాఫిక్ కంజెషన్ తగ్గింది, టైం తగ్గింది. ఇప్పుడు RRR వచ్చాక ఇంకొద్దిగా ఈ ఓఆర్ఆర్ మీద బర్డెన్ తగ్గుతుంది, లోడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ తెలంగాణ నుండి ఇప్పుడు సెంటర్ హైదరాబాద్ రావాలంటే ఆల్మోస్ట్ 4 గంటలు పడుతుంది, 3.5-4 గంటలు. RRR వచ్చాక 1.5-2 అవర్స్లో వస్తారు. అంటే ఎంత టైం తక్కువ, ఎంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో అవైలబిలిటీ అండ్ వలసలు తగ్గుతాయి మేజర్గా. ఓఆర్ఆర్ వచ్చాక వలసలు కొద్ది తగ్గాయి. బార్డర్ అందరూ హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఓఆర్ఆర్ దగ్గర సెటిల్ అవుతున్నారు. రేపు పొద్దు RRR వస్తే RRR దగ్గర సెటిల్ అవుతారు. అంటే ఫ్లోయింగ్ ఆఫ్ పాపులేషన్, మన ల్యాండ్ పెరగట్లేదు కదా. సోమరావు గారు ఏం చెప్పారు, ఎప్పటికీ పెరిగేది పాపులేషన్, ఎప్పటికీ పెరిగింది భూమి. సో మనం 50 years బ్యాక్ ఎంత ల్యాండ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ల్యాండ్ ఉంది. కానీ 50 years బ్యాక్ ఎంత పాపులేషన్ ఉంది, ఇప్పుడు అంత పాపులేషన్ 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఇండియా పాపులేషన్ చూసుకుంటే 1.45 అంటే 145 కోట్లు. మనం నెంబర్ 1 ఉన్నాం, చైనాను కూడా బీట్ చేసాం. హమ్ కిసీసే కమ్, మనం ఇందులో తీసిపోని చెప్పి పాపులేషన్ కూడా పెంచుకుంటూ పోయాం. చైనా కూడా తగ్గించుకుంటూ పోతే మనం పెంచుకుంటూ పోయాం. ఇవన్నీ పెట్టుకుంటే మన తాతల టైంలో తాతలు ముత్తాతలు 100 ఎకరాలు ఉండేవి, ఎకరాల్లో కొనుక్కునేవారు. మా నాన్నలు వచ్చేసరికి గజాల్లో కొనుక్కుంటారు, మేము వచ్చేసరికి అడుగుల్లో కొనుక్కుంటాం, మా పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మనోడు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు, మునిమనోడు వచ్చి మిల్లీమీటర్. ఇది పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో దుబాయ్లో అదే కదా. మొన్న దుబాయ్ ప్రాపర్టీ మాట్లాడితే 500 square feet 1,50,00,000 అన్నాడు. 500 square feet సింగిల్ బెడ్రూమ్. సో అది పరిస్థితి.